మద గజ రాజా విశాల్ కొత్త తమిళ డబ్బింగ్ సినిమా. కొత్త సినిమా కాదు, 12 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన సినిమా లీగల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ కాలేదు. మొన్న సంక్రాంతికి తమిళనాడులో పెద్ద సినిమాలు ఏమీ లేనప్పుడు సడన్గా వచ్చింది సినిమా ఇది. అంటే సినిమా ప్రమోషన్లో తమిళనాడులో విశాల్ కనపడ్డాడు, చాలా సిక్కు కనపడ్డాడు, చేతులు వణికాయి. ఆ వీడియో చాలా వైరల్ అయింది, ఏమైంది విశాల్కి అనేసి. అప్పుడే తెలిసింది అందరికీ ఈ సినిమా ఒకటి ఉంది అనేసి, మదగజ రాజా. తమిళనాడులో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సినిమా తమిళ్లో రిలీజ్ అయ్యింది, పెద్ద హిట్ అయింది. తమిళ్లో పాత సినిమా అయినా కానీ బాగా చూశారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమి లేక 55 కోట్లు వసూలు చేసింది తమిళ్లో. విశాల్ కెరియర్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ అయ్యింది సినిమా. ఇక సరే, సినిమా ఇప్పుడు మనకు తెలుగులో మొన్న వచ్చింది, జనవరి 31న మనకు తెలుగు డబ్బింగ్ వచ్చింది. ముందు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ చూశాను. నాకేమి ట్రైలర్ చూస్తే 12 ఏళ్ల క్రితం సినిమా కదా, అలాగే ఉంది, పాత సినిమా లాగా, అవుట్డేటెడ్ లాగా. ఆ కెమెరా వర్క్ కానీ, ఆ పాటలు కానీ, అవన్నీ కానీ చాలా పాతగా అనిపించింది. బట్ అయినా కానీ తమిళ్లో హిట్ అయింది కదా, బాగానే ఉంటుంది, కామెడీ సినిమా అంటున్నారు కదా అనేసి చూస్తే, అంటే సినిమాకి వచ్చేసి డైరెక్టర్ సుందర్ వచ్చేసి మనకు ఖుష్బూ హస్బెండ్. అతను అన్ని దయ్యాల సినిమాలు తీస్తున్నాడు ఈ మధ్య. లాస్ట్ ఇయర్ కూడా బాక్ అని తెలుగులో వచ్చింది, అది పెద్ద హిట్ అయింది ఆ సినిమా కూడా, తెలుగులో కూడా. సో ఇక హీరోయిన్లు వచ్చి వరలక్ష్మి శరత్ కుమార్. ఆ అమ్మాయి తమిళ్లో మొదట్లో చేసింది, ఆమెకు రెండో సినిమా తమిళ్లో ఇది, ఇప్పుడు రిలీజ్ అయింది. మనకు తెలుగులో అన్ని పవర్ఫుల్ క్యారెక్టర్స్ చూసాము, ఇట్లా గ్లామర్ రోల్లో చూడడం ఫస్ట్ టైం నేను. ఆమెకు రెండో సినిమా అది తమిళ్లో అప్పుడు. ప్లస్ అంజలి ఉంది, అంజలి కూడా అప్పుడు వయసులో ఉన్నప్పుడు చేసింది. ఇద్దరు చాలా బొద్దుగా ఉన్నారు సినిమాలో. కేవలం గ్లామర్కే ఉపయోగించాడు డైరెక్టర్ వీళ్ళిద్దరిని. ఎస్పెషల్లీ వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా గ్లామర్ రోల్లో ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం ఇలా చూడడం. ఇక సినిమా వచ్చేసి అంటే స్టార్టింగ్లో మనకు అరగు అని చెప్తారు తెలుగులో, బట్ తమిళ్లో ఎక్కడ తీశారో తెలీదు. హీరో ఇంట్రడక్షన్, కామెడీ ఫైట్. ఫస్ట్ ఫైటే మనకు ఎలా ఉందంటే ఏదో క్లైమాక్స్ ఫైట్ లాగా, అసలు కార్లు జీపులు గాల్లోకి ఎగరడము అలా పెట్టుకున్నారు, కామెడీగా. ఇంకా రెగ్యులర్ సాంగ్ ఇంట్రో అలా పెట్టుకొని అక్కడ మన అంజలి క్యారెక్టర్తో అంజలికి రొమాన్సు, ఏమంటారు, ఆ మాస్ రొమాన్స్ సీన్లు ఇలాంటివి చేసుకొని హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలా అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా అతను తీరుస్తున్నట్టు చూపించుకుంటూ వచ్చారు. ఆయన ఫ్రెండ్ సర్కిల్లో సంతానము, ఇంక మరో ఇద్దరు, అలా ఏదో పెళ్ళికి వెళ్ళి పెళ్ళిలో అందరి సమస్యలు తీర్చుకుంటూ, మగుడు పిల్లల సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు, అలా కామెడీలోగా వెళ్ళింది. అలా అంటే పాత సినిమా, అవుట్డేటెడ్, ఏమంటారు, ఆ లాజిక్లు ఏమి ఉండవు, ఏమంటారు, ఏదో చూడాలి అంతే. బట్ బోర్ అయితే కొట్టలేదు, పర్లేదు, బాగానే ఉంది అనిపించింది మొదటి అరగంట. ఆ తర్వాత ఇంకో అరగంట కూడా మన తెలుగు వీళ్ళని సుబ్బరాజు కూడా ఉన్నాడు ఒక సీన్ లేదో, అది కూడా బాగానే, ఆ రన్నింగ్ రేస్ సీన్ బాగానే పెట్టుకున్నారు. అది కొద్దిగా పర్లేదు, బాగానే తీశారనిపించింది. అక్కడ కొంచెం అనిపించింది. అక్కడ మన వరలక్ష్మి క్యారెక్టర్ ఎంట్రీ, ఆ పెళ్లిలో వరలక్ష్మిని ఫుల్ గ్లామర్గానే వాడుకున్నారు. నాకు తెలిసి విశాల్కి వరలక్ష్మికి లవ్ స్టోరీ అప్పుడే స్టార్ట్ అయినట్టుంది, ఈ సినిమాతోనే అయినట్టుంది. ఆ సీన్లు చూస్తే అలా అనిపించింది నాకు. అలా ఫస్ట్ హాఫ్ ఏదో కామెడీ, సంతానం కామెడీతో వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ అంతా. అంటే అది వెకిలి కామెడీనే, బట్ ఓకే, చూసేయచ్చు. అలా 2 పాటలు ప్లస్ ఒక ఫైటు, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయింది సినిమా. గంట 10 నిమిషాలు అయిపోయింది. ఇక సెకండ్ హాఫ్కి ఏముంటుందబ్బా అంటే ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ కాదు, కథ ముందుకెళ్ళాలి కాబట్టి ఇక చిన్న సమస్యలు అయిపోయి ఇప్పుడు పెద్ద సమస్యలు. ఇద్దరు ఫ్రెండ్స్కి ఏవో 2 సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు కారణం మన విలన్. అప్పుడు విలన్ ఎంట్రీ సోను సూద్ కూడా యంగ్గా భలే ఉన్నాడు అసలు సోను సూద్. సో ఇప్పుడు హీరో సోను సూద్ని ఏమంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ని కాపాడుకోవాలి. అది సెకండ్ హాఫ్. ఇక అంతే, ఏం కథ అంటే ఏం లేదు, జస్ట్ ఒక సీన్లు వెళ్తూ ఉంటాయి అంతే, సంతానం కామెడీ అది ఇది. ఫస్ట్ హాఫ్లో ఒక క్యామియో పెట్టుకున్నారు ఒక హీరోది, అతనిది కామెడీ కూడా బాగానే ఉంది ఆ సీన్ కూడా. ఇక సెకండ్ హాఫ్లో సేమ్, ఇక హీరో ఇక చెన్నై, అంటే మనకి తెలుగులో హైదరాబాద్ అని చూపిస్తారు, చెన్నైకి వచ్చేసి ఇక సోను సూద్తో ఇంకా ఛాలెంజ్లు అంటే సోను సూద్తో మనకేమో కన్ఫ్రంటేషను, అంటే ఏమంటారు సోను సూద్ బాగా పవర్ఫుల్గా చూపించి మన హీరో విశాల్ అతన్ని ఛాలెంజ్ చేసి అతన్ని రోడ్డు మీదకి తేవడమే సినిమా సెకండ్ హాఫ్ అంతా. ఇంక అంతే, పై ఎత్తులు అలా. ఇంకా వాటికి ఇంకా లాజిక్లు ఏముండవు. అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒకటి అతని పేరు ఏదో చనిపోయాడు, అతని తమిళ కమెడియను. అతని క్యారెక్టర్తో, సంతానం క్యారెక్టర్తో కామెడీ పండించాలని ట్రై చేశారు. మళ్ళీ ఇక్కడ మనకు అంజలిని, వరలక్ష్మిని అండ్ విశాల్ని పెట్టుకొని ఆ ముగ్గురుతో కొద్దిగా రొమాంటిక్గా కామెడీ పండించాలని చూసి ఒక సాంగ్ కూడా పెట్టుకున్నారు ఇక్కడ ముగ్గురుతో. ఆ పాట విశాలే పాడాడు తమిళ్లో, తెలుగులో మరి ఎవరు పాడారో తెలియదు. డబ్బింగ్ విశాల్ చెప్పుకోలేదు.
అంతా వేరే వాళ్ళతో చెప్పించారు. ఆయన పర్లేదు, డబ్బింగ్ అంతా పర్లేదు, బాగానే ఉంది. ప్లస్ ప్రమోషన్స్ కూడా విషయాలు రాలేదు తెలుగులో. హీరోయిన్లు ఇద్దరు వచ్చారు ప్రమోషన్, ఒక ఈవెంట్ చేశారు అంతే. అలా సెకండ్ హాఫ్ అలా వెళ్తూ 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 క్లైమాక్స్ వరకు అలాగే వెళ్ళింది, కామెడీగానే రివెంజ్ అంటే సోను సూద్ మీద అలా చేసుకొని క్లైమాక్స్లో ఒక బిగ్ ఫైట్ పెట్టుకున్నారు ఇద్దరి మధ్యన. ఇద్దరు 6 ప్యాక్ బాడీలు చూపించుకుంటా ఆ ఫైట్ బాగానే ఎండ్ అయింది. ఆ సినిమా అంతా అయిపోయాక మళ్ళీ ఒక పాట పెట్టుకున్నారు, ఒక స్పెషల్ అప్పట్లో ఉన్న హీరోయిన్, మనకు తెలుగు వాళ్ళకు కూడా తెలుసు ఆ హీరోయిన్తో ఒక పాట పెట్టుకొని ఎండ్ చేసేసారు సినిమాని. అలా అంతే. నేను అనుకున్నంత మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు, చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. అసలు చూడలేమేమో ట్రైలర్ చూస్తే అలా అనిపించింది, ట్రైలర్ చూస్తే అసలు చూడలేనేమో అనుకున్న సినిమాని. కానీ బట్ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డాను, కానీ స్టార్టింగ్లో ఒక్కసారి ఆ టోన్కి అలవాటు పడ్డాక ఇక సినిమా ఇలాగే ఉంటుంది అని అర్థమైపోయాక ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా మరీ బోరింగ్ కొట్టలేదు, అలా అని కామెడీ పెద్ద విరగబడి నవ్విందేం లేదు. ఓకే, అలా సంతానము అండ్ సెకండ్ హాఫ్లో ఇంకో కమెడియన్ ఇద్దరిది నడిచిపోయింది. ఇంకా విశాల్ది, ఇంకా హీరోయిన్ల గ్లామరు వాళ్ళిద్దరు, ప్లస్ ఫైటు, ఇంతే, ఇంకేం లేదు సినిమా. 2 గంటల 20 నిమిషాలు ఇలా చకచక వెళ్ళిపోయింది. ఓకే అంటాను, చూడొచ్చు. మరి అంత చండాలంగా ఏం లేదు, మరి అంత బ్యాడ్గా ఏం లేదు. బట్ ఏమంటే అందరికీ నచ్చదు, యూత్కి నచ్చదు, ఫ్యామిలీస్కి నచ్చదు, లేడీస్కి నచ్చదు, పిల్లలకి నచ్చదు. నచ్చుతుంది ఎవరికి అంటే మాసెస్కి నచ్చుతుంది, అండ్ కొద్దిగా ఏమంటారు మగవాళ్ళకి నచ్చొచ్చు, అంతే. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే అంటాను. మూవీ నాట్ గుడ్, నాట్ బ్యాడ్, ఓకే, వాచబుల్. ఇక థియేటర్కి వెళ్ళి చూడాలా, ఓటీటీకి వచ్చాక చూడాలా అనేది ఇక మన ఇష్టం అది. ఇక థియేటర్లో చూడదగ్గ సినిమా అయితే కాదు, కానీ ఓటీటీలో వచ్చిన ఇదే రూల్. ఇంకా ఫ్యామిలీతో అంటే ఏమంటారు, ఓన్లీ మాసెస్కే నచ్చే సినిమా. జస్ట్ రెగ్యులర్ టిపికల్ కమర్షియల్ కామెడీ యాక్షన్ మూవీ ఈ మదగజ రాజా. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే అంటాను. తమిళ్లో మాత్రం మంచి హిట్ అయింది. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఎవరు చూడట్లేదు. తెలుగులో 1 కోటి దాకా వచ్చింది గ్రాసు. సో తెలుగులో సినిమా పోయినట్టే, బట్ తమిళ్లో మాత్రం సూపర్ హిట్ అయింది. తమిళ్ వాళ్ళకి మళ్ళీ ఏం నచ్చిందో సినిమాలో తెలియదు, కానీ ఆడైతే బాగా ఆడింది. ఓకే, బాయ్.